విజ్ఞాన్ గారు, యువ సామ్రాట్ గారు వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో మనం చూసినట్లయితే, హర్ష సాయితో యువ సామ్రాట్ గారు ఒక అబ్బాయిని హెల్ప్ కోసం హర్ష సాయి దగ్గర తీసుకొచ్చారనుకుంటా. సో, వీడియోలో అదే తెలిసింది మాకు. సో, తీసుకొచ్చారో యువ సామ్రాట్ గారు, హర్ష సాయి ఆ అబ్బాయి ఎవరైతే యువ సామ్రాట్ గారు ఎవరైతే అబ్బాయిని తీసుకొచ్చారో ఆ అబ్బాయిని కూడా హెల్ప్ చేయడం జరిగింది. సో, వీళ్ళిద్దరు మళ్ళీ కలిసారా అన్నట్టు పెద్ద క్వెషన్ మార్క్ అయింది. వీళ్ళిద్దరు కలిసారే మళ్ళీ నార్మల్‌గా ఫ్రెండ్స్ అయ్యారు అన్నట్టుగానే మనం ఆ వీడియోలో పోర్ట్రేట్ అయింది. మీకేమనిపించింది? ఇద్దరు కలిసారా అని నువ్వు అడుగుతున్నావు. మళ్ళీ కలిసారా అంటే ఇంతకుముందు బాగా ఫ్రెండ్స్. అంటే ఇప్పుడే కలిసారు. ఏం లేదు. హర్ష సాయి అనే అబ్బాయి గురించే మాట్లాడదాం. నాకు వేరే క్యారెక్టర్స్ అవసరం లేదు ఇక్కడ. ఈ అబ్బాయి ఏదో చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఒక స్ట్రాటజీ వైజ్గా వెళ్తూ బాగా సంపాదించుకొచ్చాడు. దాన్ని అలా పెంచుకున్నాడు ఫ్యాన్ బేస్ని. తర్వాత ఒకడు ఎదుగుతున్నాడు అంటే పక్కన వాళ్ళకుండా ఏడుపు ఏదైతే ఉంటుందో బురద చల్లే ప్రయత్నం చేశారు. బురద చల్లారని వాళ్ళు ఫీల్ అవుతున్నారు, బట్ అదేమి ఇంకా అంటుకోవాలా అఫ్ కోర్స్. ఎందుకంటే ద ఓన్లీ రీజన్ హర్ష సాయి వల్ల నేను నష్టపోయాను, ఇతని వల్ల నాకు అన్యాయం జరిగిందని ఇప్పటి వరకు ఎవడు బయటకు వచ్చి ఏం చెప్పాల. ఈ రోజు వరకు కూడా వీళ్ళందరూ నిందలేసే టైంలో కూడా ఎవరేం చెప్పాల. సో ఇట్ హ్యాపెన్స్. అతని మీద పాస్ అయినవన్నీ ఎలిగేషన్సే. అండ్ ఏదో రోజు వీటి గురించి తెలుస్తుంది కదా అని వెయిట్ చేసే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అర్థమైంది. అంతెందుకు గతంలో ఆయన మీద ఎలిగేషన్ పాస్ చేసిన వాళ్ళకే ఆయన ఏంటనేది అర్థమైంది. సో చిన్న వయసు అబ్బాయిది, ఏదో తన పందాలో తను వెళ్తున్నాడు. చాలామందికి ఉంటుంది ఏదో ఫాస్ట్గా వెళ్తున్నాడు అంటే ఏదో చేసి రక్కేద్దామని. అలాగే రక్కుదామని ప్రయత్నించే వాళ్ళందరూ కూడా అప్పట్లో సరే రక్కామని ఫీల్ అయ్యారు. కానీ ఇప్పుడు చాలామందికి తెలిసి వచ్చింది ఏంటంటే లేదు లేదు పాప మా అబ్బాయి జెన్యునే, మనమే అనవసరంగా అపార్థం చేసుకున్నాము అని. ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఎవరో ఒక అబ్బాయి ప్రాబ్లంలో ఉన్నాడు, తనకేదో ఉండాల్సిన షాప్ పోయింది, బాగా ఎదిగాడు, ఏదో చేయాలనుకున్నాడు. అతని ప్రాబ్లంని ఇంకొకరికి చెబితే ఆయన ఈయన దృష్టికి తీసుకెళ్ళాడు. ఈయన గురించి విన్నాం కానీ నిజమేనా కాదో రాయేసి చూద్దామని. అఫ్ కోర్స్ ఆయన నిజంగానే దిగొచ్చాడు. అయ్యో ప్రాబ్లం ఉందా, సరే అని హెల్ప్ చేశాడు. అలా అని చెప్పేసి అందరూ వెళ్ళకండి ప్రాబ్లమ్స్ మాకున్నాయి అని చెప్పేసి. ఆయన ఏం పెద్ద అదేంటిది డబ్బుల చెట్లేం లేవు ఆయన దగ్గర. బట్ ఏదో సంథింగ్ నిజంగా తను చేసేది 10 మందికి హెల్ప్ అవుతుంది, ఆ హెల్ప్ సహాయం పొందిన వాడు కూడా 10 మందికి హెల్ప్ చేస్తాడు అనే ఒక ఇంటెన్షన్ ఉంటే ఖచ్చితంగా ఈ అబ్బాయి హెల్ప్ చేస్తాడు. అది ఇప్పుడు మనకి మళ్ళీ రుజువు అయింది. అండ్ ఆల్మోస్ట్ ఒక 2 years బాగా డ్యామేజ్ చేసి వదిలిపెట్టారు ఆ అబ్బాయి కెరీర్ అంతా కూడా. డ్యామేజ్ ఇన్ సెన్స్ జెన్యున్ పీపుల్ ఎవరు నమ్మలా, బట్ కొంతమంది ఉంటారు కదా. డ్యామేజ్ అంటే ఎలాంటి డ్యామేజ్? ఈ అబ్బాయి బెట్టింగ్ చేస్తాడు, ఇంకేదో చేస్తాడు. బెట్టింగ్ అయితే చేస్తున్నాడు కదా, కనిపిస్తుంది. బెట్టింగ్ కాదు మా ప్రమోషన్. ప్రమోషన్ హీఈస్ ఎ బ్రాండ్ అంబాసిడర్. అంతేగాని తనేమి ఇల్లీగల్ యాక్టివిటీ ఏం చేయట్లా. దానికి సంబంధించి గవర్నమెంట్ ట్యాక్స్ కూడా కడుతున్నాడు. సో ఇట్లా ఏదైతే ఆయన మీద కొన్ని రాంగ్ ఎలిగేషన్స్ ఉన్నాయో, ఇంకా మధ్యలో కూడా చాలామంది ఏవేవో పిచ్చి పిచ్చి కేసులన్నీ పెట్టారు. సో అసలు మనిషి ఇలాంటోడా అలాంటోడా అని అనుకున్న వాళ్ళందరికీ కూడా లేదు 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 ఇట్లాంటివి అందరి మీద అవుతూనే ఉంటాయి, పాప మా అబ్బాయి జెన్యునే అని ఇప్పుడు అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు.